పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కమ్యూనిస్టు పార్టీల మద్దతు కూడగట్టుకునేందుకు కాంగ్రెస్ పావులు కదిపింది. ఈ విషయంలో ఆ పార్టీ డిప్యూటీ సీఎం పట్టి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీల నేతలతో సమావేశమై సుదీర్ఘ చర్చలు జరిపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల్లో తమకు బలమున్న ఒక్క సీటైనా ఇవ్వాలని లెఫ్ట్ పార్టీలు రెడ్లు కోరాయి. కానీ పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో సీట్లు షేర్ చేసుకునే పరిస్థితుల్లో లేదు. అయితే ఈ ఒక్కసారికి సహకరిస్తే ఎన్నికల్లో గెలిచిన తర్వాత మంచి చెడ్డ చూసుకుంటామనే ప్రపోజల్ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పెట్టారు. అయితే సిపిఐ వేచి చూసే ధోరణిలో ఉండగా సిపిఎం ఇప్పటికే భువనగిరి నుంచి అభ్యర్థిని ప్రకటించింది. తెలంగాణలో లెఫ్ట్ పార్టీలతో కాంగ్రెస్ దోస్తీపై ఊహాగానాలే తప్ప క్లారిటీ లేదు ఇప్పటిదాకా. అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం సిపిఐకి కొత్తగూడెం సీట్ ఇచ్చింది కాంగ్రెస్. దీంతో ఆ పార్టీకి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కింది. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఒంటరి పోరుకు దిగిన సిపిఎం ఎక్కడా గెలవలేకపోయినా కాంగ్రెస్ తో మాత్రం ఫ్రెండ్లీగానే ఉంది. దీంతో తెలంగాణలో సిపిఎం మద్దతు కోసం కాంగ్రెస్ నాయకత్వం రంగంలోకి దిగింది. ఆ పార్టీ ప్రతినిధిగా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సిపిఎం రాష్ట్ర కార్యాలయానికి వచ్చి ఆ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారు. కాంగ్రెస్ నాయకత్వం అభిప్రాయాన్ని బట్టి సిపిఎం నేతలతో పంచుకున్నారు. తమ అభిప్రాయాలు ఆక్షేపణలను లెఫ్ట్ నేతలతో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఇండియా కూటమిలో లెఫ్ట్ పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. కేరళ లాంటి రాష్ట్రంలో కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తినా మిగిలిన చోట్ల కాంగ్రెస్ సిపిఎం మధ్య స్నేహపూర్వక వాతావరణమే ఉంది. అయితే వయనాడ్లో రాహుల్ కు మద్దతుగా ఇటీవల నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం తప్పుబట్టారు. కేరళ సీఎం పినరయి విజయన్ గోల్డ్ స్కామ్ నుంచి బయటపడేందుకు ప్రధాని మోదీతో ఒప్పందం చేసుకున్నారని, అందుకనే ఈడీ కానీ ఐటీ అధికారులు కానీ ఆయన వైపు కన్నెత్తి చూడటం లేదని రేవంత్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా సిపిఎం పనిచేస్తుందని, రాష్ట్రంలోనూ బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటున్న తమపై ఇలాంటి ఆరోపణలు తగవని బట్టికి తేల్చి చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి మినహా అన్ని పార్లమెంటు స్థానాల్లోనూ కాంగ్రెస్ కు మద్దతుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భువనగిరిలో సిపిఎం అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు కోరినట్లు చెప్పారు. భువనగిరిలో కాంగ్రెస్ మద్దతు ఇవ్వకున్నా స్నేహపూర్వక పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించినట్లు చెప్పారు. భువనగిరి స్థానంలో సిపిఎం అభ్యర్థికి మద్దతు విషయంలో సిపిఐ కూడా కాంగ్రెస్ తో చర్చించిన అనంతరం తుది నిర్ణయం ప్రకటిస్తామని వెల్లడించింది. స్నేహపూర్వక పోటీకి లెఫ్ట్ పార్టీలు సిద్ధమైన జాతీయ స్థాయిలో అగ్రనాయకత్వం మాట్లాడుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ కి బేషరతుగా మద్దతు పలికే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని, పేద ప్రజల అభివృద్ధిని కాంక్షిస్తూ ఇరు పార్టీల పరంగా భవిష్యత్తులో మనం కలిసి ప్రయాణం చేయాలని చెప్పి ఒక నిర్ణయానికి రావటం కూడా జరిగిందని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. వారిని అభ్యర్థించడం ప్రత్యేకంగా జరిగేటువంటి ఎన్నికల్లో మీ సహాయ సహకారాలు కావాలని నేను అడగటం, వారు కూడా సుహృద్ వాతావరణంలో మేము అడిగినటువంటి అంశాలన్నింటినీ కూడా చర్చించిన మీదట వారి సహకారాన్ని తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో అందిస్తామని వారు చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. రేపు జరిగే సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి అన్ని జిల్లాల్లో కూడా పోటీ చేస్తున్నటువంటి ప్రతి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి సంపూర్ణంగా వారి మద్దతుని కోరటం, వారు దానికి అంగీకరించడం కూడా జరిగిందని చెప్తూ మీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకి అట్లాగే సిపిఐ పార్టీకి సంబంధించిన శ్రేణులకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరం కలిసి ఈ రాష్ట్రంలోకి మతోన్మాద పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీని రానియకుండా అడ్డుకట్ట వేయటానికి నిటారుగా నిలబడి మనందరం కలిసి పనిచేద్దామని చెప్పి సహృదయంతో మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ కార్యాలయానికి వచ్చినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, యావత్ సెక్రటేరియట్ మొత్తం కూడా సాధారణంగా ఆహ్వానించి వారు చాలా మిత్రభావంతో
సన్నిహితంగా అనేక విషయాలు, ప్రజలకు సంబంధించిన విషయాలన్నీ చర్చించి ప్రజల అవసరాలు తీర్చడం కోసం తప్పనిసరిగా మా సహాయ సహకారాలు అందిస్తామని, వాటి పరిష్కారం కోసం ప్రభుత్వం కూడా అదే స్థాయిలో ముందుకు రావాలని వారు చెప్పటం, దానికి సానుకూలంగా మేమందరం కలిసి అడుగులు ముందుకేస్తామని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మీకు మనవి. రైట్, ఇక తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అటు కమ్యూనిస్టు పార్టీలైన సిపిఎం, సిపిఐతో పొత్తు కోసం ముందుకు వెళుతుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. సో వెంకట్, ఇప్పటికే అటు సిపిఐ మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు, సిపిఎం మాత్రం భువనగిరి నుంచి కూడా తన అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి వెంకట్? రత్న, నిన్న పొద్దుపోయిన తర్వాత ఉప ముఖ్యమంత్రి సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. సిపిఐ నేతలతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రధానంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరాయి. ఎందుకంటే సిపిఐ, సిపిఎం రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రాష్ట్రంలో 5 స్థానాలు పార్లమెంట్ స్థానాలకు పోటీ చేయాలని భావించినప్పటికీ ఇటు సిపిఐ ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా సిపిఐ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఒక్క స్థానంలోనైనా పోటీ చేయాలని భావించినప్పటికీ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాని సిచ్యువేషన్ ఉన్న నేపథ్యంలో బీజేపీని రాష్ట్రంలో కాదు దేశంలో కూడా నిలువరించాలి. బీజేపీ దేశానికి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఒకవైపు మతోన్మాదాన్ని, మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కార్పొరేట్ సంస్థలకు చెప్పడాన్ని మొత్తం కూడా వ్యతిరేకిస్తూ ఇవాళ పూర్తిగా ఎన్డీఏ కూటమికి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు సిపిఐ ప్రకటించి ఉంది. మొత్తం 17 పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సిపిఐ పార్టీ మద్దతు తెలుపుతుంది. అభ్యర్థులను గెలుపుకు కృషి చేసేందుకు సిపిఐ పార్టీ మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది. ఇక మరోవైపు సిపిఎం పార్టీ అందుకు భిన్నంగా ఉంది. గతం నుంచి కూడా ఖమ్మం, భువనగిరి స్థానాల్లో ఏదో ఒక సీటు ఇవ్వాలని సిపిఎం పార్టీ కోరింది. ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి సిపిఎం నేతలతో తమ్మినేని వీరభద్రం, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులతో సమావేశమయ్యారు. భువనగిరిలో ఇప్పటికే సిపిఎం పార్టీ అభ్యర్థిని ప్రకటించి ఉంది, నామినేషన్ కూడా వేయించింది. భువనగిరిలో ఖచ్చితంగా సిపిఎం పార్టీ గెలుస్తామని కూడా వాళ్ళు ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి వాళ్ళని కలిసిండ్రు. భువనగిరిలో పోటీ నుంచి తప్పుకోండి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలపండి అని కూడా కోరారు. మీకు సంపూర్ణ సహకారాలు అందిస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి సారథ్యంలో ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీలకు సహాయ సహకారాలు అందిస్తామంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇప్పటికే భువనగిరి మినాయిస్తే 16 పార్లమెంటు స్థానాల్లో మీకు మద్దతు ఇస్తాం, మాకు భువనగిరిలో మద్దతు ఇవ్వండి అంటూ కూడా సిపిఎం చెప్పినటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, ప్రధానంగా బీజేపీని ఇక్కడ నిలువరించడమే ప్రధానంగా లక్ష్యం ఉంది. కాబట్టి ఇండియా కూటమిలో కమ్యూనిస్టు పార్టీలు ప్రధానంగా ఇండియా కూటమిలో ఉన్నాయి. కాబట్టి బీజేపీ మతోన్మాదాన్ని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా ఇండియా కూటమి బలపరచాలి, ఇండియా కూటమి అధికారంలోకి రావాలి, ఇండియా కూటమి అభ్యర్థులు గెలవగలగాలి. అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే భువనగిరి టికెట్ అంశంలో ఆలోచిస్తాం. మరొకసారి రాష్ట్ర కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత, రాష్ట్ర కమిటీలో చర్చించుకున్న తర్వాత భువనగిరిలో పోటీ చేయాలా, భువనగిరి నుంచి తప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా అంటూ కూడా చర్చించుకున్న తర్వాత మా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తామంటూ సిపిఎం పార్టీ ప్రకటించి ఉంది. ఇక ఉభయ కమ్యూనిస్టు పార్టీలను ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సంపూర్ణ మద్దతు వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వబోతున్నాయి. ఖచ్చితంగా ఈ దేశంలో కాదు రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే ప్రధాన లక్ష్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు వామపక్ష పార్టీలు కావచ్చు, ఇటు లౌకిక పార్టీలన్నీ కూడా ఏకమై వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీ స్థానాలు ఇక్కడ 17కు 17 పార్లమెంటు స్థానాలు సాధించేందుకైతే సిద్ధమవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2 కమ్యూనిస్ట్ పార్టీలు సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ ప్రకటించాయని చెప్పుకోవచ్చు. రత్న, గ్రేట్, థ్యాంక్ యూ వెంకట్.